Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey. Mana first taste segment Gumugumalu. Hi Raj garu. Hello andi. So Raj Gumugumalu em variety chestunnaru? Different variety chestunanu. Aalu rasagaya. Aalu rasagaya. Ante enti Raj garu? Koora. Idi koncham pulsu laane untadi. Pulsu koorala vastundi. Oh, okay. Koncham different method lo chestunanu. Okay. So baaguntundi. Okay, మరి ఆలు రసగాయకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. ఆలు రసగాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, బెల్లం తురుము కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇది కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏనా? కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే మంచి టేస్ట్ గా, అంటే డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది. సో ఇక్కడ నేను సీజనల్ కాబట్టి కొంచెం మామిడి తురుము వాడుతున్నాను. సో చింతపండుతో కూడా చేసుకోవచ్చు. సో దాంతో కూడా చాలా బాగా వస్తుంది. సో అంటే ఇది కొంచెం పులుపు, అలా పులుసు టైప్ లో అన్నారు కదా, సో పులుపు పుల్లగా ఉంటుంది అన్నమాట. అవునండి. ఓకే ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఒక పొడి రెడీ చేసుకోవాలండి. సో జీలకర్ర, మెంతులు ఈ రెండు కలిపేసి కొద్దిగా దూరగా వేయించేసుకొని పొడి కొట్టేసుకోవాలి. సో ఈ ఫ్లేవర్ అనేది దీంట్లో బాగా మెయిన్ గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది నేను రెడీ చేసి పెట్టాను. ఓకే ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె వేసేసుకుని పోపు దినుసులు, జీలకర్ర ఆవాలండి. ఓకే. సో కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే కొద్దిగా ఇంగువ. ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అది. అవునండి. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది రాజు గారు? రైస్ లోకి బాగుంటుంది. రైస్ లో మెయిన్గా రైస్ లోకి బాగుంటుంది. ఓకే. సో తర్వాత మామిడి తురుము. సో అయితే మనకి అంటే ఈ పులుపు అనేది మనం మార్చుకుంటూ ఉండొచ్చేమో కదా, అంటే మనకి సీజనల్ గా దొరికేవే దాంతో చింతకాయలు అలా కూడా ట్రై చేసి చింతకాయతో కూడా చేసుకోవచ్చు. దీంతో పాటుగా సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం. ఇది ఇక్కడ మన డిష్ ఏనా రాజు గారు? మన డిష్ అండి, చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటాం, తక్కువ మందికి తెలిసింది. ఓకే ఓకే. అంటే పేరు కూడా ఏదో వెరైటీగా ఉంది. కొద్దిగా పసుపు కూడా వేసాను. సో మనకి ఇది కొద్దిగా వేగితే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా వేయాలి. సో అవసరం అనుకుంటే మళ్ళీ కొద్దిగా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మరీ డ్రైగా ఉంటే మనకి మామిడికాయ తురుము కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి అది ఉడుకుతుంది, మెయిన్ టైం అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఇది కొంచెం మనకి కొద్దిగా ఆ పులుపు కొంచెం తగ్గితే బాగుంటుంది. అది బాగా మగ్గితే మనకు కొంచెం తగ్గుతుంది. ఓకే ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మొటిమలు తగ్గడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా బాగుంటుంది, చక్కగా ఫాలో అవ్వండి. వేపాకుని బాగా ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని పేస్ట్ లాగా చేసి ముఖానికి మొటిమలు ఉన్న ప్రాంతంలో కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు చాలా త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మెయిన్గా ఇది మనకి ఏంటంటే ఇలా మామిడికాయతో చాలా బాగుంటుంది. ఎక్కువ మంది మామిడికాయతో చేసుకుంటూ ఉంటారు సీజనల్ గా దొరికినప్పుడు. సో ఈ సీజన్ లేనప్పుడు మనకు కొంచెం చింతపండు, సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఆ పులుపు. సో అయితే సమ్మర్ స్పెషల్ అన్నమాట. సమ్మర్ స్పెషల్. దీంట్లోనే ఉడికించిన బంగాళదుంప ముక్కలు. సో ఇక్కడ మనం తీసుకునే వంకాయ కానీ అలాంటి ఏదైనా వెజిటబుల్ ఉంటే అది మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో మిగతా ప్రాసెస్ అంతా సేమ్, జస్ట్ వెజిటబుల్ అనేది మారుతుంది మనకి. అవునండి. ఓకే ఓకే. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. సో ఇంకా దీంట్లో చిక్కుదనం కోసం మనం పిండి ఏమి వాడుకోవట్లేదు? అక్కర్లేదండి, జస్ట్ ఆ టెక్స్చర్ సరిపోతుంది. ఓకే.
చూద్దాం రాజు గారు, మంచి ఇంగు వాసన వస్తుంది. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. సో మగ్గిన తర్వాత వేసుకుంటే మనకు బాగుంటుందండి వాటర్ అనేది కూడా. ఓకే ఓకే, చాలు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి. ఓకే, సో ఇది కూడా కొంచెం పులుసు టైపే కాబట్టి కాస్త మనకి ఆ మెంతి ఫ్లేవర్ ఉంటే కూడా బాగుంటుంది. అలాగే కొంచెం తీపి ఉంటుంది బెల్లం. కంపల్సరీ పులుపున దాంట్లో కాస్త తీపి యాడ్ చేస్తే అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంటే అది చింతపండు పులుపైనా మామిడికాయ పులుపైనా ఏ పులుపు దీనికైనా కూడా. ఓకే, సో రెడీ అయిపోయిందండి, తీసేసుకోవచ్చు. ఆలు రసగాయ రెడీ. ఓకే అండి, మనకి రెసిపీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు రసగాయ తయారు చేసే విధానం. ముందుగా జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడి తురుము, ఉప్పు, కారం, పసుపు, తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు రసగాయ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే అండి. బంగాళదుంప కూడా పులుపు ఎక్కువ పట్టేసింది, బాగా పట్టేసింది. అంటే కాసేపు మనం మూత పెట్టేసుకుని మగ్గించాం కదా. అవును, అండ్ అంటే బంగాళదుంప ఆల్లో సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అన్ని కూడా ఫాస్ట్ గా బాగా పట్టేస్తాయి. బాగుంది. ఆ బెల్లం, ఆ తీపి, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఆ ఘాటు, చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఆ మ్యాంగో పులుపు అంటేనే కొంచెం డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది మనకి దీంట్లో. అవునండి. సో ఇందులో కూడా అలాగే ఆ ముఖ్యంగా ఆలు ఫ్లేవర్ కి ఈ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా టేస్టీగా ఉంది రాజు గారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఇలా బంగాళదుంప ఇంకా మామిడికాయ కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. రోజు రాత్రి పడుకునే ముందు గోళ్ళ చుట్టూ ఉన్నటువంటి చర్మానికి ఏదైనా క్రీమ్ రాసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి చర్మం ఎండిపోకుండా, డల్గా అయిపోకుండా బాగా నీట్గా ఉంటుంది, మృదువుగా కూడా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలో ఈ రోజు కపుల్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూసేద్దామా? మరి ఇవాళ వెరైటీస్ చేయడానికి మనకి కపుల్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. నమస్తే అండి, మీ పేరేంటి? ఆనంద్ గారు. ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ గుడ్. ఈ రోజు డుమ్మ కొట్టేసారా ఆఫీస్ కి? ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండి. వెరీ గుడ్. ఆబ్వియస్లీ మీ లంచ్ బ్రేక్ అవగానే మీరు వెళ్ళిపోవచ్చు హాయిగా. హాయ్ అండి, మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు, మీరేమైనా వర్కింగ్ లేకపోతే? లేదండి, హోమ్ మేకర్. హోమ్ మేకర్, వెరీ గుడ్. ఎక్కడ ఉంటారు శ్రీదేవి గారు? కుకట్పల్లి. కుకట్పల్లియా, వెరీ గుడ్. సో ఇంతకీ ఆనంద్ గారు మీకు వంటలు వచ్చా బాగా? వంట ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు. ఓకే, సో మరి ఇద్దరు రెడీ కదా ఈరోజు వంటలు చేయడానికి? ఓకే. సో శ్రీదేవి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు? మేతి మలై మటర్. మేతి మలై మటర్, ఓకే. మరి ఆనంద్ గారు మీరు? జింజర్ క్యాప్సికమ్ రైస్ అండి. జింజర్ క్యాప్సికమ్ రైస్, ఓ రైస్ అండ్ కర్రీ కాంబినేషన్ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఫస్ట్ ఆమె చేస్తారు. నేను చేస్తారా? ఓకే ఓకే. మరి మేతి మలై మటర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి మలై మటర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా శ్రీదేవి గారు? ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఓకే, సో ఇది మొత్తం నేతితోనే. మేతి మలై మటర్, ఇది పంజాబీ డిష్ యాక్చువల్ గా. ఓకే, సో ఏం వేద్దాం ఫస్ట్? ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తుంటారా శ్రీదేవి గారు? చేస్తూ ఉంటాం రోజు. ఇంట్రెస్ట్ కుకింగ్ బాగా? అవును. అవునా? సో ఏమంటే శ్రీదేవి గారు బాగా చేస్తారండి ఆనంద్ గారు? చాలా చేస్తారండి. కర్రీస్ బాగుంటాయి, టేస్టీ. కర్రీస్ అన్ని బాగుంటాయా?
ఓహో, సో మీకు రోజు బాక్స్ పట్టుకెళ్తారు ఇంటి నుంచి, ఆఫీస్ లో తింటారా? బాక్స్ తీసుకెళ్తానండి. సో ఇవి వేయించి పక్కకు తీసేసుకోవటమేనా? సో దీనికి ముందు మనం రెడీ చేసి పెట్టుకోవాల్సిన పేస్ట్లు ఏమైనా ఉన్నాయండి? జీడిపప్పు పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఒక 1 hour నానబెట్టాలి. నానబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. పెట్టేసి. ఓకే ఓకే. సో పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరండి, 2 పాపలు. 2 పాపలా? పెద్ద పాప 5th క్లాస్, ఓకే. చిన్న పాప UKG. పేర్లు ఏంటి? శృతిక. పెద్ద పాప పేరు శృతిక, చిన్న పాప పేరు ఆశ్రిత. ఆశ్రిత. నైస్. ఇంకొంచెం వేగాల ఇది? వేగాలండి కొంచెం. సో మరి మీకు టైం పాస్ ఏంటి ఇంట్లో? వీళ్ళందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతే? అంటే డైలీ హోంవర్క్స్ ఇవన్నీ. ఓ, వాళ్ళు వచ్చిన తర్వాత అనమాట. వాళ్ళతో పాటు మీరు కూడా బిజీ అనమాట అయితే. ఓకే. నా హాబీయే కుకింగ్. అవునా? ఇంట్రెస్ట్ బాగా? సో ముందు నుంచి వంటలని బాగా నేర్చుకున్నారా? లేదు, ఆఫ్టర్ మ్యారేజ్ బాగా నేర్చుకున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ పెరిగిందా వంట? నేనే చేసేవాడిని, ట్రై చేసేవాడిని. అవునా? ఓ సూపర్. కారం లేదని చెప్పండి, అలాగే రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఆవిడకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా వంటల్లో. ఎన్నాళ్ళని మీకు పెళ్ళై? 10 years. 10 years. వావ్. సో ఇంకా దీంట్లో పోపు ఏం అక్కర్లేదు? అవసరం లేదు. ఇది ఆనియన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి, ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనకి ఇది గ్రేవీ వైట్ గా ఉంటుంది కాబట్టి ఇంకా కారం అంతా కూడా పచ్చిమిర్చి. సో ఇప్పుడు వంటలన్నీ బాగా వచ్చేసాయా పర్ఫెక్ట్ గా? అవునండి. ఎప్పుడైనా ఏమన్నా కొత్తగా ట్రై చేయాలంటే మీరు అలా ఓన్ గా ట్రై చేసేసుకుంటారా? ఓన్ గా ట్రై చేస్తుంటాను. దాంతో పాటు మీ అభిరుచి ప్రోగ్రామ్ డైలీ నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అవునా? వావ్, సూపర్. సో ప్రోగ్రామ్ చూసి మరి వంటలు ట్రై చేస్తారండి శ్రీదేవి గారు? చేస్తుంటామండి. మా పాపకి బాగా స్నాక్స్ ఇష్టం. స్నాక్స్ ఇష్టమా? ఓ, మా దాంట్లో బోల్డ్ స్నాక్స్ చూపిస్తాం కదా, సింపుల్ గా అండ్ టేస్టీగా. నెక్స్ట్ మేతి వేసుకున్నాం. సో కొంచెం ఈ మేతి బాగా వేగితే ఇది పచ్చిగా ఉంటే చేదు వస్తుంది. సో ఇది మొత్తం మనకి అంతా కొంచెం ఫ్రై అవ్వాలి. బఠానీ ఉడికించుకోవాలా ముందు, లేకపోతే డైరెక్ట్ గా వేసేసుకోవటమేనా? ఉడికించలేదు, డైరెక్ట్ గానే వేసి. ఓకే ఓకే. సో ఆనంద్ గారు మీకేంటి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం అనేది దొరకదండి, చాలా కష్టం. ఏంటంటే 2 పిల్లలు కాబట్టి 24 hours ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎక్కువ కావాల్సి వస్తుందా? వీకెండ్ వస్తే ఇక బయటికి వెళ్ళాలి, గొడవ. మేము రెస్ట్ తీసుకున్నాం, మేము ట్రై చేస్తాం. అవునవును, పాపం ఎవరి బాధ వాళ్ళది. అంటే వాళ్ళకి సెలవు దొరికే టైంకి ఏమో మీకు హెక్టిక్ ఉంటుంది కదా. బట్ రెస్ట్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటే ప్రస్తుతానికి టైం పాస్ అనేది అంటే ఇదే అనమాట పిల్లలతో. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ బటర్. సో ఇవి కావాలంటే మనం ఉడికించి యాడ్ చేసేసుకోవచ్చు అండి? వేసుకోవచ్చు, కానీ ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుందా? ఓకే. సో ఈ వెజిటబుల్స్ మార్చుకుంటూ మనం ఈ రెసిపీ చేసుకోవచ్చేమో కదా? అవునండి. కావాలంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్. నెక్స్ట్ వాటర్. కొంచెం పడతాయా? కొంచెం చాలు. ఈ వైట్ గ్రేవీ కర్రీస్ బాగుంటాయి కదా, అంటే కొంచెం కమ్మగా, తక్కువ స్పైసీగా తినే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా బాగా నచ్చుతాయి కదా. పిల్లలకి ఇది మెంతికూరలో కాల్షియం ఉంటది, వాటర్ లేడీస్ కి. సో మీ ఇంట్లో ఎలా కారంగా తింటారా లేకపోతే? కొంచెం స్పైసీస్ తక్కువే అండి. తక్కువేనా? తక్కువే. మా పిల్లల కోసం మేము అడ్జస్ట్ అయిపోతున్నారా? వాళ్ళు కారం తినరా? తినరు. నెక్స్ట్ గరం మసాలా. ఓకే. కొంచెం పాలు పౌడర్. సో ఇప్పుడు దీంట్లో ఈ బఠానీ ఉడికితే నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్. ఓకే. మళ్ళా ఇంకొంచెం చాలా సరిపోదు. జీడిపప్పు పేస్ట్ వేయటాన థిక్నెస్. అవునవును. కాసేపు మూత ఏమైనా పెడదాం.
సో బఠానీ పచ్చివి కాబట్టి మనకి అవి కొంచెం బాగా సాఫ్ట్ గా ఉడికితే బాగుంటుంది కదా. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామా శ్రీదేవి గారు ఒకసారి? ఓకే, బాయిల్ అయ్యాయి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. నెక్స్ట్ కొంచెం పుదీనా వేద్దాం ఫ్లేవర్ కోసం. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనేమో కదా ఇది. బాగుంది. సాల్ట్. ఓకే, ఓయా ఇప్పటిదాకా సాల్ట్ వేయలేదు కదా. నెక్స్ట్ కొంచెం షుగర్. ఓకే, సో ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా వంటలు నచ్చితే అవి ట్రై చేస్తారా ఇంటికి వచ్చాక? ట్రై చేస్తామండి. రెస్టారెంట్స్ కి అలా వెళ్తాం కదా, అవునా, అక్కడ అప్పుడు ఏదన్నా నచ్చితే ట్రై చేస్తాం. రెస్టారెంట్ టేస్ట్ అయితే రావట్లేదండి. రావట్లేదా? అదే వాళ్ళు నిరోధించి చేస్తారు, అందుకే ఆ టేస్ట్ వస్తుంది. మనకి ఫ్రెష్ అనమాట, మనదే బాగుంటుంది. టేస్ట్ ఒకటే మిస్ అవుతుంది కదా. మీరు కూడా ఒక రోజు చేసిన తర్వాత 2 రోజులు ఆగి పెట్టండి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ క్రీమ్ వేసుకుందాం, ఒక 2 స్పూన్స్. అయిపోయినట్టేనా? కొంచెం దగ్గర పడితే అయిపోయింది. బాగుందండి, బాగా మెయింటైన్ చేశారు ఆ కలర్ అదంతా కూడా. సో యూజువల్ గా మలై కోఫ్తా కర్రీ వాటన్నిటికీ కూడా మనకి టెక్స్చర్ ఇలా వస్తుంది కదా, క్రీమీగా. మసాలా లాంటివి యాడ్ చేసినా కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది, ఆ ఎక్కువ టెక్స్చర్ డిస్టర్బ్ అవ్వకుండా బాగుంటుంది. లాస్ట్ ఆపేద్దాం. సో ఇంకొంచెం మేతి ఫ్లేవర్, కసూరి మేతి. వైట్ బౌల్, వైట్ కలర్ కర్రీ, అన్ని వైట్ వైట్. ఓకే మేడం, మేతి మలై మటర్ రెడీ అయింది. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి మేతి మలై మటర్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి మలై మటర్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో మెంతి కూర, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో గరం మసాలా, పాలు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత పుదీనా, ఉప్పు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. పైనుంచి కసూరి మేతి, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మేతి మటర్ మలాయ్ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, మంచి మేతి మలాయ్ కర్రీ, కసూరి మేతి వేసారు కదా, స్మెల్ చాలా బాగుంటుంది. మేతి ఫ్లేవర్. యా, సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ఇది మనం బయట హోటల్లో తినేదానికంటే బాగాలేదా ఆనంద్ గారు? కదా, మరి ఇందాక మీరు అన్నారు అలా రావట్లేదు అని. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే ఇక్కడ బాగా చేసింది, ఇక్కడ కానీ బాగుంది టేస్ట్, బాగా చేస్తారు. చాలా టేస్టీగా ఉంది. ఆ మలై కర్రీ అంటే ఎలా ఉండాలో టెక్స్చర్ అదంతా కూడా బాగా మెయింటైన్ చేశారు. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం చుండ్రు తగ్గడానికి ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటున్నాం కదా, ఇది కూడా చక్కటి చిట్కా. గసగసాలని బాగా నూరుకుని పేస్ట్ లాగా చేసుకుని తలంతా బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే తల్లో ఉన్నటువంటి చుండ్రు చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే అండి, మరి మేతి మలై మటర్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఆనంద్ గారు రెడీయా? రెడీ అండి. మీరు ఏదో క్యాప్సికమ్ కర్రీ అన్నారు. జింజర్ మిస్ అయింది. జింజర్ క్యాప్సికమ్ రైస్ కదా? ఓ కర్రీ కాదు. ఓకే ఓకే, మరి జింజర్ క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జింజర్ క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఆనంద్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో మీరు కూడా నెయ్యితో చేస్తున్నారా? అవునండి. సో మీ ఆవిడ కాంపిటీషన్, ఆవిడ నెయ్యితో చేస్తారు కదా, అందుకని మీరు కూడా నెయ్యితో చేస్తున్నారా? యాక్చువల్గా రైస్ ఐటమ్స్ నెయ్యితో అయితే మనకి టేస్ట్ బాగా వస్తుంది కదా.
కొంచెం జీడిపప్పుని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి గార్నిషింగ్ తర్వాత గార్నిషింగ్. ఓకే ఓకే ఓకే. సో పెప్పర్ అంటే బెల్ పెప్పర్ కలర్ తీసుకున్నారు అనమాట, క్యాప్సికమ్. అవునండి. నైస్. సో ఈ రెసిపీ ఎవరు నేర్పించారు మీకు? శ్రీదేవి గారేనా? అంతే కదండి. అంతేనా? ఎప్పుడైనా ఊరెళ్ళేటప్పుడు ఇలాంటి సింపుల్ వంటలు నేర్పించి వెళ్తారా? చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. మీకు తెలుసండి వంటింట్లో ఏవి ఎక్కడ ఉన్నాయో, ఏవే ఎక్కడ ఉంటాయో? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? మిస్ అయితే నన్ను అడుగుతుందండి. ఓ అంటే మీరు మిస్ప్లేస్ చేస్తారేమో వాటి. ఓకే. వంట అసలు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? వంట అంటే జనరల్ గా బ్యాచిలర్ హుడ్ అండి. ఓ బ్యాచిలర్ గా ఉన్నారా? రూమ్స్ లో ఉన్నప్పుడు అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత ఈ కొంచెం పచ్చిమిర్చి అండి. ఓకే. యాక్చువల్ గా మగవాళ్ళు కూడా చాలా బాగా వంటలు చేస్తారని నాకు ఈ సెగ్మెంట్ పెట్టిన తర్వాతే తెలిసింది. అంటే కొంతమంది ఇక్కడికి వచ్చి చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నారు యాక్చువల్ గా. అవునా? బట్ యాక్చువల్ గా పురాణాలు కూడా ఉంటాయి కదండి. అది ఓకే. బట్ ఇలా మా దాంట్లో ఉంటాయి జీన్స్. అంతేనా? అక్కడ నుంచి అలా వచ్చేసినాయి అంటారా? ఓకే. మొత్తం వేసేస్తారా? వేసారు. నిజమే. అంటే వంట రాదని కాదు, బట్ ఏదో ఇట్లా ఇప్పుడు బ్యాచిలర్ గా ఉన్న వాళ్ళు మోస్ట్లీ రైస్ వండుకొని బయట నుంచి కూరలు తెచ్చుకోవటం అలా చేస్తూ ఉంటారని అనుకుంటుంటాం, కానీ చాలా పెద్ద పెద్ద డిషెస్ కూడా చేస్తున్నారు. బయట తినలేమండి, 1-2 సార్లు తింటాం కానీ తర్వాత అప్పుడు గుర్తొస్తారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు. అల్లం పేస్ట్ కూడా. ఓకే. జింజర్ రైస్, ఓన్లీ జింజర్ అన్నమాట. సో మీ కొలీగ్స్ ఎవరైనా ఇప్పుడు షో చూస్తే, ఆనంద్ మాకు కూడా కొంచెం ఆ రైస్ పట్టుకురావా ప్లీజ్, ఎప్పుడైనా అలా తినాలనిపిస్తుంది అంటారేమో. బాగా చేస్తున్నారు. సో రైస్ ఐటమ్స్ లో మనకు ఆనియన్ కొంచెం అట్లా మరీ ఎక్కువ వేగకపోయినా బాగానే ఉంటుంది కదా? అవునండి. ముందు ఈ జింజర్ కొంచెం పచ్చి ఉంటుంది కదా, అది పోతే. సో మీ పిల్లలు అన్ని తింటారండి ఇట్లా అల్లం ఫ్లేవర్ గానీ? అది తింటారండి, కనిపించకుండా. అదే కొంతమందికి ఏంటంటే అల్లము వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా, కొంతమందిని చూసాను నేను. అంటే అల్లం స్మెల్ వచ్చినా తినరు, అల్లం దాంట్లో ఉందని తెలిసినా తినరు. కొంచెం మెత్తేస్తుంది. ఓకే. సో పుదీనా. సో బాక్సెస్ లో అలా పెట్టుకోవడానికి రైస్ ఐటమ్స్ బాగుంటాయి కదా? అవునండి. 2-3 బాక్సులు తీసుకెళ్ళాక ఒక బాక్స్ కోసం అన్ని కలిసి వచ్చేస్తాయి. అవును. కాకపోతే ఇప్పుడు రైస్ ఐటమ్స్ ఎక్కువ తెలుసుంటారు. పర్లేదు, మా ప్రోగ్రామ్ చూస్తారన్నారు కాబట్టి మీరు. మా దాంట్లో ఎన్ని వేలు చూపించామో రైస్ ఐటమ్స్ అయితే. నెక్స్ట్ క్యాప్సికమ్ వేద్దాం. సో ఇది కొంచెం బాయిల్ చేశారా? పచ్చి కట్ చేసుకున్నాం. పచ్చి. సో గ్రీన్, రెడ్ అండ్ yellow కలర్ఫుల్ ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంటుంది. మెయిన్ పిల్లల్ని కొంచెం ఇలాంటివన్నీ తినిపించారంటే ఇలా కలర్ఫుల్ గా చేస్తే అట్రాక్టివ్ గా ఉంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. సో ఈ ముక్కలు కొంచెం సాఫ్ట్ అవ్వాలా? సాల్ట్ ఏమైనా ఇప్పుడు యాడ్ చేద్దామా? కాస్త అవసరం. సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు. ఆనంద్ గారు ఉప్పు ఏంటి చాలా కాన్ఫిడెంట్ గా వేసేసారు. ఎవరన్నా ఎక్కువైందా? సాల్ట్ దగ్గర కొంచెం స్పెషలిస్ట్ అండి. ఎప్పుడు తక్కువ చెప్పాలి. ఓహో, మీకు ఏమనిపిస్తుంది? ఎక్కువ వేసారనిపిస్తుందా, తక్కువ వేసారనిపిస్తుందా? ఎక్కువ వేసారనిపిస్తుందా? అంటే రైస్ కూడా ఉంది కదా, అందుకనే సరిపడా. ఇప్పుడు ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఆవిడ చూస్తారు మిమ్మల్ని. నేను చెప్తాను కరెక్ట్ ఉంటే మీరు చెప్తారు, నేను చెప్తాను సరిపోతుంది. ఒకసారి హాయ్ చెప్పరా మా ఫ్యామిలీ మెంబర్స్? తప్పకుండా. సో శ్రీదేవి గారు అండ్ ఆనంద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరఫు నుంచి ఒక పెద్ద హాయ్. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే. సో ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. సో మీ అంటే ఇక్కడ అందరు ఇక్కడేనా అండి? ఊర్లో ఉన్నారా? ఊర్లో ఉన్నారండి. మాది గుంటూరు డిస్ట్రిక్ట్. ఓ గుంటూరు. ఓకే. మా అత్తగారిదేమో నల్గొండ డిస్ట్రిక్ట్. ఓ అటొకళ్ళు ఇటొకళ్ళు అన్నమాట. ఓకే సూపర్. ఇప్పుడు రైస్ వేసుకున్నాం. ఓకే. ఒకసారి గుంటూరు, ఒకసారి నల్గొండ వెళ్తుంటారా? అంతేనా? సమ్మర్లో గుంటూరు వెళ్ళకూడదు, చాలా ఎండు. మిర్చి ఆడికి అస్సలు వెళ్ళకూడదు.
సో మీరు కారం అంతా గుంటూరు నుంచి తెచ్చుకుంటారా? కారం అటు సైడ్. అవును. నిన్న అంటే రీసెంట్ గా ఇలా మీలాగా ఒక కప్పులు వచ్చారు, అది చెప్పారనమాట. వాళ్ళ వైఫ్ కూడా గుంటూరు అయితే గుంటూరు కారం తెచ్చుకున్నాం మా ఆవిడ ఊరే అని చెప్పేసి. స్పెషల్ కదా, స్పెషల్. మెయిన్ ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా. ఆల్రెడీ పచ్చడి వచ్చేసిందండి. వచ్చేసిందా మీకు? ఓ సూపర్. కొత్త పచ్చడి వస్తుంటే ఆ కిక్ వేరే ఉంటుంది కదా. బాగుంది ఆనంద్ గారు, కలర్ఫుల్ గా చేశారు మొత్తానికి. రాజుగారి ప్రైజ్ నాకే రావాలన్నట్టుగా వచ్చానండి. అవునా? టేస్ట్ చేసి నాదే డిసైడ్ చేయాలని వచ్చాను. మీదే డిసైడ్ చేయాలన్నట్టుగా వచ్చారా? మరి అన్ని జాగ్రత్తగా చూడండి. మరి ఆ ఉప్పు దగ్గరే కాస్త అటు ఇటుగా అనిపిస్తుంది. సో అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అండి, ఆల్మోస్ట్. ఫైనల్ గా మనం పెప్పర్ టేస్ట్ చేస్తాం. ఓకే, కొంచెం పెప్పర్ టచ్ కూడా అన్నమాట. మంచి ఫ్రైడ్ రైస్ టైప్ లో వచ్చింది కదా. ఇద్దరివి బాగా చేశారు. లుక్ వైజ్ గానే ఇద్దరివి చాలా బాగున్నాయి. జింజర్ క్యాప్సికమ్ రైస్ సూపర్. ఓకే, మరి జింజర్ క్యాప్సికమ్ రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, పుదీనా వేసి వేగనివ్వాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. చివరిగా మిరియాల పొడి వేసి మరోసారి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే జింజర్ క్యాప్సికమ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు బాగా ప్రైజ్ రావాలని బాగా ఏంటి కాంపిటేటివ్ స్పిరిట్ తో చేశారు ఆనంద్ గారు రైస్ ఐటమ్. ఓకే, అనుకున్నదంతా అయింది. అన్ని బాగా చేశారు కదండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అంతా బాగుంది. చివరాకర్లో కొంచెం ఉప్పులో కాలేశారు. రాజుగారు చెప్తారు సో కొంచెం ఎక్కువైంది, మోతాది గురించి కొంచెం ఎక్కువ, లైట్ గా. సో రైస్ క్వాంటిటీ ఇంకొంచెం పెంచినా కూడా అది కొంచెం బ్యాలెన్స్ అయ్యేది కొంచెం. ఈరోజు హోమ్ మినిస్టర్ వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. సో శ్రీదేవి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వోచర్, అండ్ ఆనంద్ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా చక్కగా చేశారు. సో చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని చేతులకి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చేతుల మీద ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా హెల్దీగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక వంట చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి రాజు గారు? తొక్కుడు లడ్డు చేస్తున్నారు. తొక్కుడు లడ్డు, వావ్. సో స్వీట్ హాట్ ఈ రోజు అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి యాక్చువల్ గా. ఓకే, మరి తొక్కుడు లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 2 కప్పులు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, కర్బూజా గింజలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే, మరి తొక్కుడు లడ్డుకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, అంటే తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ముందుగా మనం
నూనె వేడి పెట్టేసుకున్నాం. అలాగే పిండి కలిపేసుకున్నాం అండి. ఓకే. శనగపిండి, కొద్దిగా ఉప్పు, ఫుడ్ కలర్ వేస్తున్నాను. అంటే మనకు కనిపించినట్టుగా కొద్దిగా లైట్గా. సో యాక్చువల్గా అవసరం లేదు, సో కొంచెం అలా యాడ్ చేస్తున్నాను నేను. సో ఇది ముద్దలా చేసుకోవాలి. సో మనకి జంతికలకు ఎలాగైతే చేసుకుంటామో సో అలాగా చేసుకోవాలండి. ఇది కూడా ఇంచుమించు అంటే మనకి ఆ బూందీ లడ్డు లాగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ బూందీ ఉంటుంది, ఇక్కడేమో దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అది మళ్ళీ వేసి ఒకసారి వేసి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసుకుని అలా ఉంటుంది కదా. యాక్చువల్గా అదివరకు అయితే రోకల్ బండలతో ఇలా చేసేవాళ్ళు. తక్కువ లడ్డు. యా. ఓకే. ఓకే. సో దీన్ని జంతికల గొట్టంలోకి తీసుకున్నామండి. లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే మనకి ఈజీగా మూవ్ అవుతుంది పుష్ చేసినప్పుడు. సో కొద్దిగా ఆయిల్ మనకు వేడి కావాలి. ఓకే. సో ఇలాగ పాకం కూడా పెట్టేసుకున్నాం. యా. సో తీగ పాకం కావాలి మనకు. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. సో ఈ పాకం రెడీ అయిపోతే సో ఇక్కడ మనం జంతికలు వేసుకోవచ్చు. ఓకే. సో ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. వారానికి ఒకసారి కొబ్బరి నూనెతో ముఖం, కాళ్ళు, చేతులు, బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ అంతా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఇంకా పాకం కొంచెం రావాలి. సో ఇలా ఆయిల్ వేడైపోయిందండి. ఓకే. సో మామూలుగా జంతికలు కొంచెం మనకు కొంచెం కరకరలాడేంత వరకు మనం వేయించుకుంటాం. ఇది అలా కాకుండా కొంచెం కొంచెం లైట్ గా మెత్తగా ఉండాలి. సో ఆ స్టైల్లో తీసుకుంటే మనకు మిక్సీ పట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో రెండు వైపు కొంచెం మనకు వేగితే తీసేసుకోవచ్చు. సో ఇంకొంచెం వేగాలి. సో పాకం కూడా ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. ఇంకొంచెం అయితే సిమ్లో పెట్టేసేసుకుందాం. స్లోగా అవుతూ ఉంటుంది. తీసేసుకుందాం. చల్లారితే మనము మిక్సీ కొంచెం అలా క్రష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా. సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే. సో ఇది ముందుగా మనం మిక్స్ ఆడి చేసుకున్నాం. మనం ఇందాక వేసుకున్నా కూడా ఇది కూడా తీసేసుకున్నాను. సో ఈ రెండు కూడా బౌల్లోకి తీసుకొని ఒకేసారి యాడ్ చేసుకున్నాను. పాకం ఆఫ్ చేసారా? ఆఫ్ చేసేసుకున్నాను. అంటే ఇటువైపు నేను షిఫ్ట్ చేసుకుంటాను. కొద్దిగా వేస్తూ ఉంటారా?
వేసి మంచి వాసన వస్తుంది కదా లడ్డు స్మెల్. శనగపిండితో స్వీట్స్ చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయి. సో ఈ స్టేజ్లోనే కొద్దిగా నెయ్యి, ఓకే, అలా కొద్దిగా మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇవి మనకి ఆప్షనల్, ఇవి ఓకే, కంపల్సరీ అని ఏం లేదు. హల్వాలో ఉంది చక్కగా. ఎస్. సో ఇది కొంచెం మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చుట్టేసుకోవాలి. సో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఓకే, సో కొంచెం నెయ్యి వేయడం వల్ల అలాగే చేతికి కొంచెం నెయ్యి పెట్టుకుంటాం, కొంచెం పైన కొంచెం ఆ షైనింగ్ అనేది వస్తుంది మనకి. అవును. ఓకే. వావ్, సో తొక్కుడు లడ్డు బాగున్నాయి రాజు గారు, Ready? సాఫ్ట్ సాఫ్ట్ గా, సూపర్. థ్యాంక్ యూ. సో మరి కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు మాకు? బీట్రూట్తో సింపుల్గానే స్లైసెస్ చేసేసి ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో పల్చటి స్లైసెస్ తీసుకోవాలండి. ఓకే, సో తర్వాత ఒక్కొక్క స్లైస్ మధ్యలోంచి ఇలా ఘాటు పెట్టుకోవాలి. సో వీటన్నిటిని కూడా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఒక బేస్ ఇలా ఓవర్లాప్గా మనం ఫోల్డ్ చేసేసుకొని సో ఇలా పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క స్లైస్, పెద్ద స్లైస్ అన్ని మనకు ముందుగా వచ్చేస్తాయి కింద. సో ఒక్కొక్క చిన్న చిన్న సైజు తగ్గుతూ ఉంటే అది పైకి వచ్చేస్తాయి. ఓకే, అప్పుడు టోటల్ మనం పెట్టిన స్లైసెస్ అన్ని కూడా కనిపిస్తాయి అన్నమాట, ఆ పెటల్స్ మొత్తం. సో ఆ ఒక సైజ్ అనేది ఒకటి చూసుకోవాలి, పెద్దవి కింద కొంచెం చిన్నవి పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. రోజ్ ఫ్లవర్ లో. అవునండి. సో స్టార్టింగ్లో కార్వింగ్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం ఈజీ ఫ్లవర్, జస్ట్ అలా స్లైసెస్ కట్ చేసేసుకుని ఇలా చుట్టేసుకోవచ్చు, అరేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే, రెడీ రెడీ అండి. ఓకే అండి, మరి తొక్కుడు లడ్డు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేసే విధానం: ఒక బౌల్ లో శనగపిండి, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో జంతికలు సిద్ధమవుతాయి. వీటిని కాసేపు చల్లారనిచ్చి తర్వాత మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలో నెయ్యి, కర్బూజా గింజలు వేసి బాగా కలిపి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, తొక్కుడు లడ్డు రెడీ. ఓకే అండి, మరి తొక్కుడు లడ్డు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. ఓ, లడ్డూలు ఇంకా వేడివేడిగా ఉన్నాయి, ఇప్పుడే చేసాం కదా. బాగుంది రాజు గారు. కొంచెం లైట్ గా రవ్వ ఉంది, రవ్వ ఉంది, అలా అంటే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మరి ఇది కూడా సాదా లడ్డులో అయిపోతుంది కదా. కొంచెం మనకి దానికి దీనికి డిఫరెన్సే ఈ రవ్వ ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది. అండ్ మధ్యలో ఆ గింజలు తగులుతూ బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంది, టేస్టీగా ఉంది రాజు గారు లడ్డు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి తొక్కుడు లడ్డు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మంది చేసే పని ఏంటంటే తలస్నానం చేసి చేయంగానే ఆ తడి జుట్టుని ఎలా పడితే అలా దువ్వేస్తూ ఉంటారు.
జుట్టు బాగా రాలిపోతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. కానీ జుట్టు సంరక్షణ విషయంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో జుట్టు దూకునే విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలా అంటే తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును అస్సలు దువ్వకూడదు. జుట్టు కాస్త ఆరిన తర్వాత కాస్త వెడల్పు పళ్ళున్న దువ్వెంతో బాగా దూకుని దాని తర్వాత సన్నటి పళ్ళున్న దువ్వెంతో దూకున్నట్లయితే చిక్కంతా వచ్చేయడమే కాకుండా జుట్టు రాలడం కూడా ఉండదు. ఓకే అండి, మరి ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. ఆలు రసగాయలో ఉన్న పోషక విలువలు ఏంటో చూద్దాం. చాలా బాగుందండి. మెయిన్గా మనకు ఈ బంగాళదుంపలు, మామిడికాయ తురుము కంటే జీలకర్ర, ఇంగువ అండ్ మెంతులు ఇవి 3 చాలా బాగున్నాయండి. రోజు ఇంగువ కనుక తీసుకుంటే లూక్వామ్ వాటర్లో కానీ కొంచెం ఇలా వంటకాల్లో కానీ మనకు చాలా మటుకు గ్యాస్ సమస్యని అరికడుతుందండి. సో ఆలు రసగాయ బాగుందండి. సో మేతి మలై మటర్లో ఒక్క కాజునే మనం కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలంటే అది కూడా ఆల్రెడీ మనం పాలు, ఫ్రెష్ క్రీమ్లో వాటి ఉపయోగం క్యాలరీస్ వచ్చేసాయి కాబట్టి అందులో మంచి కంప్లీట్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి మనకు కాజు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవి 4 చాలా మంచిదండి. ఎందుకంటే పచ్చి బఠానీలు ప్లస్ మెంతికూర 2 కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్. పిల్లలకు చేసేటప్పుడు ఎక్కువ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. కొంచెం ఏజ్ పైబడ్డ వాళ్ళకి చేసేటప్పుడు క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. జింజర్ క్యాప్సికమ్ రైస్ చాలా బాగుందండి. 3 రకాల క్యాప్సికంతో పాటు అల్లము, తర్వాత మనకు రైస్ ఎప్పుడు ఎక్కడ చూసినా నిర్భయంగా మనము దాన్ని ఇంకా కంప్లీట్ అండర్స్టూడ్ ఇట్స్ సింగిల్ పాలిష్డ్ రైస్. ఇలా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని లేకపోతే హాఫ్ రైస్ హాఫ్ వెజిటబుల్స్ కనిపించే విధంగా, అంటే ఒక స్పూన్, ఇప్పుడు మనం జనరల్గా రైస్ ఎలా తింటామండి, ప్లేట్లో రైస్ ఎక్కువ ఉంటుంది, 3 భాగాలు రైస్ ఉంటుంది, 1 భాగమే వెజిటబుల్స్ ఉంటాయి. అలా కాకుండా హాఫ్ 3 రకాల క్యాప్సికమ్స్ తీసుకుంటూ జింజర్ ఎక్కువ తీసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ రెసిపీ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో 100% నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఆఖరిగా చూసిన తొక్కుడు లడ్డు, ఇది యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ ఐటమ్. ఇప్పుడు కేక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ వచ్చేసి పిల్లలు అసలు అలవాటు కూడా లేదండి. బట్ యాక్చువల్లీ తొక్కుడు లడ్డులో ఎంత పోషకాలు ఉంటాయి తెలుసా? మనం శనగపిండితో చేస్తాం, కర్బూజా గింజలు ఉన్నాయి. ఒకప్పుడైతే బెల్లంతో చేసేవారు కానీ ఇప్పుడు ఇందులో అయితే షుగర్ ఉంది. సో మనం కూడా బెల్లం పొడిలాగా చేసుకొని ట్రై చేసుకోవచ్చు. అంతే పోషక విలువలు ఉంటాయి. అండ్ తొక్కుడు లడ్డులో ప్రోటీన్ రిచ్ లడ్డు, యాక్చువల్లీ ఇట్స్ అన్ ఔషధం. ఎప్పుడైతే మనకు ప్రోటీన్తో మనం ఒక స్వీట్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ట్రెడిషనల్గా మన స్వీట్స్ అని అలాగే దే ఆర్ బేసికలీ ప్రోటీన్ రిచ్ ఇంక్లూడింగ్ తొక్కుడు లడ్డు. బట్ నో షుగర్, డీప్ ఫ్రై కాబట్టి ఒక లడ్డులో 250 to 300 క్యాలరీస్ దాకా కూడా ఉంటుంది. సో కేర్ఫుల్గా తీసుకోవాలి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఆలుతో కొత్త వెరైటీ లాగా ఉందండి. నేనైతే ఎప్పుడు టేస్ట్ చూడలేదు. ఇది బాగుంది. కొంచెం ఆ మామిడికాయ పులుపుతో కొంచెం డిఫరెంట్ గా అండ్ తొక్కుడు లడ్డు ఆబ్వియస్లీ స్వీట్ ఎలా ఉన్నా కూడా మనకి ఆ లడ్డు అనగానే చాలా మందికి ఇష్టం కూడా. అండ్ పార్టిసిపెంట్స్ కూడా మంచి వెరైటీస్ చేశారు. అన్ని కూడా దేనికదే సూపర్ గా ఉన్నాయి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ టేస్టీ రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫినాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.